ఆలయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా పవిత్రమైన స్థలం. భారతదేశంలో ఎంతో పవిత్రమైన పర్వతాలు చాలానే ఉన్నాయి, కానీ వాటిలో అరుణాచల పర్వతానికి ఉన్న ప్రత్యేకత మాటల్లో చెప్పలేము. ఇది శివభక్తులకు కేవలం పర్వతం కాదు, పరమశివుని స్వరూపమే. ఈ వీడియోలో మనం అరుణాచల పర్వతం చరిత్ర, అక్కడి ఆశ్చర్యకరమైన విషయాలు, శివావతార రహస్యాలు మరియు శివశక్తి పీఠాల సంబంధం కూడా తెలుసుకోబోతున్నాం. మన పురాణాల్లో, మన భక్తిలో, మన జీవన విధానాల్లో ఒకే స్థానంలో కలిగిన పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 మూలతత్వాల రూపంలోనే పరమశివుడు స్వయంగా లింగ రూపంలో కనిపిస్తాడు. అందులో మొదటిది భూమిలింగం, ఏకాంబరేశ్వర స్వామి, కంచి గ్రామం, తమిళనాడులో ఉంది. రెండవది జలలింగం, జంబుకేశ్వర స్వామి, తిరుచి గ్రామం, తమిళనాడులో ఉంది. మూడవది అగ్నిలింగం, అరుణాచలేశ్వరుడు, తిరువన్మలై గ్రామం, తమిళనాడులో ఉంది. నాలుగవది వాయులింగం, శ్రీకాళహస్తేశ్వరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఐదవది ఆకాశలింగం, చిదంబరం, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అగ్నిలింగమైన అరుణాచలం కోసం. ఇప్పుడు అరుణాచలం యొక్క చరిత్ర. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఒక గొప్ప తర్కంలో పడ్డారు. ఎవరు గొప్ప, ఎవరు సృష్టికర్త అని ఇద్దరు తలకెక్కిన అహంకారంతో మాట్లాడుతున్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, నేను సృష్టికర్త, నా చేతి నుంచే సృష్టి మొదలవుతుంది అన్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, కాదు బ్రహ్మ, నేను జగత్తుని పాలించేది, నేను లేని లోకం నడవదు అన్నాడు. ఇలా వారి మధ్య తిడుతూ ఉండగా ఆవేశంతో శివుడు వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభంలా ప్రకాశించాడు. శివుడు వారిద్దరికి ఒక పోటీ పెట్టాడు. అగ్నిస్తంభం యొక్క ఆది లేదా అంతంని కనుక్కోమన్నాడు. ఆ అగ్నిస్తంభం ఎంత పొడవు అంటే ఆది లేదు, అంతం లేదు. విష్ణుమూర్తి శివుడి పాదాలు కనుక్కోవడానికి వరాహావతారం తీసుకుని భూమిలో లోతుగా తవ్వుకుంటూ వెళ్ళాడు. కానీ ఎంత దొరికినా పాదాలు దొరకలేదు. బ్రహ్మదేవుడు శిరస్సు కనుక్కోవడానికి హంస రూపంలో పైకి ఎగిరాడు, కానీ శిరస్సు దొరకలేదు. విష్ణుమూర్తి నిజాన్ని ఒప్పుకున్నాడు. మమ్మల్ని మించిన శక్తి పరమశివుడు, ఆయన మించిన శక్తి లేదు అని గ్రహించాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, శిరస్సు చూశాను అని. పరమశివుడు కోపంతో బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చాడు. ఈ లోకంలో నీకు ఆలయాలు ఉండవు, పూజలు ఉండవు అని శాపం ఇచ్చాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు, పూజలు లేవు. అదే అగ్నిస్తంభం భూమిపై అరుణాచల పర్వతముగా మారింది. ఆ అనంత అగ్నిస్తంభమే అరుణాచలేశ్వరుడిగా భూమిపై నిలిచాడు. ఇప్పటికీ ఆ పవిత్ర పర్వతాన్ని శివుని రూపంగా పూజిస్తారు. అందుకే ఆ స్థానాన్ని అగ్నిలింగంగా, క్షేత్రంగా కొలుస్తారు. అరుణం అంటే అగ్ని, అచలం అంటే పర్వతం, అంటే అగ్నిరూప శివుడు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున జరిగే దీపోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. పర్వతం పైనుండే దీపాన్ని వేలాది మంది భక్తులు దూరం నుంచి చూస్తూ శివుణ్ణి కీర్తిస్తారు. ఇది కేవలం వేడుక కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్ర. గిరి ప్రదక్షిణం అనే ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. ఇది పర్వతాన్ని 14 కిలోమీటర్ల నడిచే ప్రదక్షిణ యాత్ర. ఇది చివరికి శివ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. చాలా మంది భక్తులు కాలినడకన కాళ్ళు గాయపడినా కూడా రాలిపోయి పూర్తి చేస్తారు. అరుణాచలానికి మరో మహిమాన్విత సంబంధం ఉంది. అదే శ్రీ రమణ మహర్షి గారు వారి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక విజ్ఞానం పొందారు. 17 ఏళ్ల వయసులో అరుణాచల పర్వతాన్ని దర్శించుకుని అక్కడే జీవితాన్ని గడిపారు. ఆయన జీవితం మొత్తం అరుణాచల పర్వతాన్ని పర్యటిస్తూ, ధ్యానిస్తూ గడిపారు. ఆయన మాటల్లో ఈ పర్వతాన్ని శివుని జీవస్వరూపం అని చెప్పారు. భగవాన్ రమణ మహర్షి అరుణాచల పర్వతాన్ని తన గురువుగా పరిగణించారు. ఆయన జీవితం అరుణాచల పర్వత పాదాల వద్దే గడిపారు. ఆయన ఆశ్రమం రమణాశ్రమం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సద్గుల ఆశ్రయం. అరుణాచల కొండ విశేషాలు. అరుణాచల కొండ మీద ఎలాంటి అడవులు లేకపోయినా ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం
ఈ పర్వతం చాలా పురాతనమైనది. మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కన్నా చాలా పురాతనమైనది. ఇక్కడ ఎలాంటి జంతువులు హాని చేయవు, ఎందుకంటే ఇది పవిత్రమైన స్థలమని స్థానికుల నమ్మకం. శివ సిద్ధాంతాల్లో అరుణాచల ప్రాముఖ్యం. కాశీకి వెళ్ళలేని వాళ్ళు అరుణాచలాన్ని చూసి సరిసమానమని పూర్వకాల మునులు చెప్పారు. శివుడు స్వయంగా పర్వత రూపంలో కనిపించే ఏకైక స్థలం ఇదే. అరుణాచలేశ్వరుని దర్శించడమే మోక్ష ప్రాప్తికి సరిపోతుందని పురాణాల్లో ఉంది. అరుణాచలేశ్వర ఆలయం ప్రపంచంలోనే పెద్ద శివాలయం ఒకటి. ఇక్కడ రథోత్సవం, కార్తీక దీపం ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. 96 అడుగుల గోపురం కలిగి దాదాపు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ఆలయం. గిరి ప్రదక్షిణ మహిమ. అరుణాచల పర్వతాన్ని చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంది. దీన్ని గిరి ప్రదక్షిణంగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ లభించేవి మోక్షం, శివుని స్వరూప దర్శనం లభిస్తుంది, జ్ఞానం, అంతర్గత ఆత్మబోధ కలుగుతుంది, శాంతి, మనసు నిలకడగా ఉంటుంది, పాపాక్షయం, పూర్వ పాపాల నివారణ జరుగుతుంది.